గ్రీన్ హోమ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. గ్రీన్ హోమ్స్ కాలనీ వాసులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేయాలని కాలనీ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ప్రోగ్రాంను అన్నదానాన్ని నిమజ్జన ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి అందరికీ విషయాలు తెలియజేయడానికి వచ్చిన 5 సిటీ తెలుగు ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మున్గనూరులో 1వ వార్డులో గ్రీన్ హోమ్స్ కాలనీ ఆవరణలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతంగా జరుపుకోవాలని ఆ గణనాథుని కోరుకుంటూ మా బృందాన్ని పిలిచినందుకు ఈ కమిటీ వారికి ధన్యవాదములు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మేము మాజీ సర్పంచ్గా ఉన్నప్పుడు 2018 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వినాయకుని పెడుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసము కాలనీ వాసులు ఎప్పుడు చల్లగా ఉండాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మంచిగా ఉండాలని దీవిస్తూ దేవునితో పాటు మేము గిట్ట అందరం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ మమ్మల్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తున్నారు. కాలనీ అభివృద్ధి చేయాలి, దానికోసం ఇంకోటి అన్నిటికిట మేము అలా ఖచ్చితంగా పాటుపడి ఉంటామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కాలనీ సభ్యులందరికీ, మహిళా వాళ్ళకి, చిన్నపిల్లలకు, పెద్దలకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రతి ఏటా గణేష్ చవితికి పిలుస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న కాలనీ సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీకు భవిష్యత్తులో తప్పకుండా మా వంతు సాయంగా ఏ అవసరాలు ఉన్నా మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే గారితో కానీ కంపల్సరీ మన కాలనీ డెవలప్మెంట్ అయ్యేటట్టు నేను తప్పకుండా కృషి చేస్తానని హామీనిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. నన్ను ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు అన్నదాన కార్యక్రమానికి నన్ను అవమానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను వచ్చిన ప్రతి సంవత్సరం వస్తాను వినాయక చవితికి. నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగే ప్రతిసారి మమ్మల్ని పిలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ గ్రీన్ హోమ్స్ కాలనీ వినాయక ఉత్సవాన్ని అందరూ విజయవంతంగా చేసినందుకు కమిటీ సభ్యులకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మనం అందరం కలిసికట్టుగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అందరం కలిసి ఇంకా ఇంతకంటే ఎక్కువగా పెద్ద ఎత్తులో చేసుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. టీ5 ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు గ్రీన్ హోమ్ కాలనీ గణేష్ మండప దగ్గర వచ్చిన మా కమిటీ సభ్యులకు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్లకు, అదేవిధంగా విద్యార్థులకు మరి గణేష్ వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఎందుకంటే ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో రకంగా కష్టం వస్తుంది. ఇక్కడ కొంతమంది ఈ కష్టాలను చూసి రాలేకపోతున్నారు, కానీ ముందుండి కష్టపడి మరి గణేషుని ఇక్కడ స్థాపించడము 7 సంవత్సరాల నుంచి స్థాపించి ఎంతో వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటూ ముందుకు నడుచుకుంటూ, కానీ భగవంతుడు కూడా మా పట్ల ఎంతో కరుణను కలిగిస్తున్నారని మాకు ఉంది. కాబట్టే మేము ఇక్కడ నిలబడగలుగుతున్నాము. ఎందుకంటే ఇంతమంది జమ కావడానికి కారణము ఆ గణేషుని యొక్క ఆశీస్సులే. కాబట్టి గణేషుని పెట్టి 7 సంవత్సరాలు అయినా మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇబ్బంది వచ్చినా భగవంతుడే ఉన్నారని తట్టుకొని ముందుకు వెళ్తున్నాము. అందులో మరి విగ్రహదాతగా చంద్రకళ ఆంటీ గారు, అదేవిధంగా వారి యొక్క కుమారుడు శ్రీధరు ఈసారి విగ్రహదాతగా ముందుకు రావడము, వారికి భగవంతుడు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని, మరి దాంతో పాటు కమిటీ సభ్యులు ఎంతో ఈడ కష్టాన్ని ఓర్చుకొని నాదే అంటూ దేవుడు అనేది మన అందరిది అనుకొని ఎంతో కష్టపడి
మరి కాలనీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వాత్యానాయక్ సార్ గారు, జనరల్ సెక్రటరీ సదాకుమార్ గారు, అదేవిధంగా గత సంవత్సరము లడ్డు వేలం పాట పాడిన మా లింగనాయక్ గారు, మరి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ అయిన మా అనిల్ సార్ గారు గత సంవత్సరం చిన్న లడ్డుని తీసుకోవడం జరిగింది. మరి పెద్ద లడ్డుని మా లింగ సార్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎవరో ఒకరు లడ్డు వేలం పాటలో పాల్గొని మరి భగవంతుని ఎప్పుడు ఇదే విధంగా ఆట పాటలతో నృత్యాలతో అలరిస్తూ అందరూ కూడా ఒక ఐకమత్యాన్ని చాటడం అనేది జరుగుతుంది. ఈ ఐకమత్యమే మరి నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఒకరి ముఖం చూసుకొని మనం చాలా సంతోషంగా ఆడుకోవడం అని పాడుకోవడం కానీ ఇక్కడ ఈ గణేశుని యొక్క ఆశీస్సుల వల్లనే మేము ఇక్కడ నిలబడగలుగుతున్నామని చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇంకా ముందైనా సరే అందరూ కూడా ఇక్కడ వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా అక్క చెల్లెలు అన్నదమ్ములుగా మనం అందరం కలిసి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. గ్రీన్ కాలేజ్ కమిటీ సభ్యుల తరపున ఇక్కడ మేము 7 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాము. సో అందరు కూడా అంటే ఈ కమిటీ సభ్యులు కానీ కాలనీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ కానీ అందరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చేసి, సో మాకు గణేశుడు ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విజయవంతంగా, ఎందుకంటే అందరికి కూడా మేము ఇక్కడ ఎందుకంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్నదానం కానీ ఇవన్నీ జరపడం జరుగుతుంది. సో ఇక్కడ మాకు ఇవన్నీ జరగడానికి కారణం అంటే మాకు అన్ని విధాలుగా కూడా మాకు గణేష్ నుంచి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. సో కాలనీ వాసులకు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గణేష్ పండుగ సంబరాలు ఇంకా మంచిగా మనం చేసుకున్నాము. ఇంకా కూడా ముందుకు మంచిగా పోవాలని ఎన్ని రోజులైనా సరే, ఇట్లా ఎన్ని సంవత్సరాలైనా సరే మనం చాలా మంచిగా చేసుకోవాలి కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్ కి యూనియన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కి వినాయక చవితి శుభాకాంక్షలు. S360 ఛానల్ కి శుభాకాంక్షలు. గత 7 ఏళ్ళుగా మేము వినాయక చవితిని కింది స్థాయి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినాము. సంవత్సరానికి ₹1,00,000 మీద నుంచి మాకు రేట్ పెరుగుతూనే ఉంది. ఎంతో నమ్మకంగా ప్రతి ఇంటికి సంవత్సరం ఎవరైతే లడ్డు పాట పాడుతారో నమ్మకంగా వాళ్ళ ఇంటికి అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో మేము కూడా కాని వాళ్ళందరం పొందుతున్నాము. మా ఈ కమిటీ సభ్యులందరం ఒకరొకరు ఐకమత్యంగా ఇంకా ముందుకు పోతున్నాము. సో మా బావ కానీ, మా సార్ కానీ, ఇంకోరు కానీ అందరు కానీ, మా బ్యాచ్లో అందరు కానీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎవరో చెప్పిన కారణంగా అవన్నీ ఏం లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. గ్రీన్ హోమ్స్ కాలనీ సభ్యుల్ని. సో మేము గత 1 ఇయర్ బ్యాక్ మేము ఇక్కడికి వచ్చాం. నా పేరు కోనా నవీన్. సో ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సవాలు జరుపుతున్నారు గణేష్కి. ప్రతి సంవత్సరం ఒకంత డెవలప్మెంట్ అవుతూ ముందుకెళ్తుంది. సో ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. సో మనం ఉన్నది పల్లెటూరు వెదర్లో ఉన్నాం, సిటీలో లేము. సో పల్లెటూరు వెదర్లో ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు అన్నదానం అంటే అది మాటలు కాదు, ప్రతిరోజు రాత్రి అన్నదానం జరుగుతుంది. అది ఎంతో మేలు. దేవుడు అందరికీ, అన్ని కుటుంబాలకి ఆశీర్వాదం. అందరికీ చేయి గడిగిస్తే మంచిది అంటారు. సో అది కమిటీ సభ్యులందరూ గడిగిస్తున్నారు. సో దానికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఎలాంటి వయసు పెద్దోళ్ళున్నా చిన్నోళ్ళున్నా ఎలాంటి భేదాలు లేకుండా అందరూ యూనిటీగా చేస్తున్నారు.
లాస్ట్ ఇయర్ ఇస్తామనుకున్నా, అందులో వేరే వాళ్ళు ఇచ్చారంట. అందువల్ల 1 year వెయిట్ చేసి వాళ్ళు అడగక ముందే అమౌంట్ నేను వాళ్ళకి ఫోన్ పే చేసిన విగ్రహం తీసుకున్నారు. అందరూ మంచిగా ఉండాలి, అందరూ కలిసి మంచిగా ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్ జై. Moria